బంగ్లాదేశ్లో ఇప్పటివరకు కొన్ని వందల మంది చనిపోయారు. చాలామందిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ పీఎం అయినటువంటి షేక్ హసీనా దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఈ రిజర్వేషన్స్ గొడవ ఏంటి? ఈ గొడవలు కాస్త మత గొడవలుగా ఎందుకు మారాయి? దీని ప్రభావం మన ఇండియా మీద ఏమైనా పడుతుందా? బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులపై ఎందుకు దాడి చేస్తున్నారు? షేక్ హసీనా ఇప్పటి వరకు అంటే మొన్న జరిగిన జనవరి 2024లో జరిగిన ఎన్నికల వరకు 20 సంవత్సరాలు ఆవిడే ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె పార్టీ పేరు అవామీ లీగ్. 1971కు ముందు పాకిస్తాన్లో బంగ్లాదేశ్ అనేది భాగంగా ఉండేది, అంటే ఈస్ట్ పాకిస్తాన్లో ఉండేది. ఈ ముజిబుర్ రెహమాన్ ఏం చేశారంటే బంగ్లాదేశ్ను ఈస్ట్ పాకిస్తాన్ నుండి వేరు చేశారు. 1971లో షేక్ ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ అనే పార్టీని స్థాపిస్తాడు. 1971 డిసెంబర్లో బంగ్లాదేశ్ ఒక కొత్త దేశంగా ఏర్పడుతుంది. అదే 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం ఎవరైతే పోరాడారో వారు ఫ్రీడమ్ ఫైటర్స్. వారికి అప్పట్లో ఒక రిజర్వేషన్ కోటా ఏర్పడుతుంది. అంటే గవర్నమెంట్ సెక్టార్స్లో కొన్ని జాబ్స్ వారికి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వస్తుంది. తర్వాత ముజిబుర్ రెహమాన్ చనిపోయిన తర్వాత ఆయన కూతురు అయినటువంటి షేక్ హసీనా చేతిలోకి పార్టీ వెళ్తుంది. ఈమె కూడా రిజర్వేషన్స్ కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన వారిలో చాలామంది అవామీ లీగ్ పార్టీ లాలిస్టులు, అలాగే అవామీ లీగ్ పార్టీ సపోర్టర్సు ఎక్కువగా ఉన్నారని చెప్తారు. అందుకనే ఆవిడ సపోర్ట్ చేస్తారు అని కూడా అంటారు. ఇది ఇలా ఉంటే రీసెంట్గా ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాలో 30% రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి బంగ్లాదేశ్ హైకోర్టు చెప్పింది. దాంతో లాస్ట్ మంత్లో పెద్ద గొడవలు అయ్యాయి. ఇందులో యూనివర్సిటీస్ యూత్ ఎక్కువగా ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలకి ఇలా ఇస్తూ పోతుంటే మెరిట్ ర్యాంకర్స్కి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక కారణం. ఇక్కడ అవామీ లీగ్ పార్టీ లాలిస్టులు, అవామీ లీగ్ పార్టీ సపోర్టర్స్కి ఎక్కువ ఈ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారనేది ప్రధాన కారణం. టోటల్ రిజర్వేషన్ టు 56%. దానిలో ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ పిల్లలకి 30% వెళ్ళిపోతుంది. మహిళలకు 10%, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి 10%, మైనార్టీకి 5%, డిజేబిలిటీకి 1%. ఇలా టోటల్ 56% రిజర్వేషన్ వెళ్ళిపోతున్నాయి. ఇక మిగిలింది రిమైనింగ్ 44% మెరిట్ ఆధారంగా జాబ్స్ వస్తున్నాయి. ఈలోపు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు జూలై 21న ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ వారసులకి 30% కాదు, కేవలం 5% మాత్రమే ఇస్తామని చెప్పింది. అయినా కూడా ఈ గొడవలు ఆగలేదు. అదేంటి, వీరు ఫైట్ చేస్తుందే రిజర్వేషన్ కోసం కదా, ఎందుకు ఆపడం లేదంటే ఫస్ట్లో ఎవరైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడారో వాళ్ళ మీద ఈ షేక్ హసీనా టెర్రరిస్ట్లని, యాంటీ నేషన్స్ అని ముద్ర వేసింది. మిగతా పబ్లిక్ పాలసీస్ మీద కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు అక్కడ ప్రజలు. రోజు రోజుకి ఎకనామీ దెబ్బతింటుంది. దీంతో ఆమె మీద ఒక్కసారిగా ప్రజలు తిరగబడ్డారు. దాదాపుగా కొన్ని వందల మంది చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీస్కి నష్టపరిహారం అందించాలి. నెక్స్ట్, ప్రొటెస్ట్ చేసే టైంలో చాలామంది విద్యార్థులు అక్కడ పోలీసుల వాళ్ళ చేతిలో, గవర్నమెంట్ని సపోర్ట్ చేసే వారి చేతిలో చనిపోయారు. కాబట్టి విద్యార్థుల మీద అటాక్ చేసిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. ఇదే విషయంపై ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే బంగ్లాదేశ్లో జరిగిన ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ వెనకాల వేరే దేశాల హస్తం ఉండొచ్చని చెబుతున్నారు. ఈ బంగ్లాదేశ్ మిలిటరీ షేక్ హసీనాకు ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏమని అంటే, మీరు వెంటనే రాజీనామా చేసి దేశం వదిలి వెళ్ళిపోండి అని ఒక్కసారిగా చెప్పడంతో ఆమెకు వేరే దారి లేక ఇండియాకి రావాల్సి వచ్చింది. ఇండియాకే ఎందుకు వచ్చిందంటే ఇండియాకు బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు చాలా ఉన్నాయి. ఇండియా మాత్రమే సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి ఆమె ఇండియాకు వచ్చింది. బంగ్లాదేశం కోసం పోరాడి స్వాతంత్రం తెచ్చిన షేక్ హసీనా ఫాదర్ అయిన ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కొలగొడుతున్నారు. షేక్ హసీనా పారిపోయిందని తెలిసిన వెంటనే స్టూడెంట్స్ రూపంలో ఉన్న ప్రొటెస్టర్స్ ఆమె ఇంట్లోకి చొరబడి చేతికి అందిన వస్తువులను తీసుకెళ్తున్నారు. ప్రొటెస్టర్స్ చేసిన స్టూడెంట్స్ ఆ దేశ పార్లమెంట్లోకి వెళ్ళి ఎలా కూర్చున్నారో చూడండి. ఇంత దారుణం జరుగుతున్న ఆర్మీ ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది ఒక క్వశ్చన్. ఈ షేక్ హసీనా చేసిన తప్పేంటంటే 2017లో మిలిటరీ క్రాక్ డౌన్ జరిగినప్పుడు అక్కడ నుంచి పారిపోయిన రాడికల్ ముస్లిమ్స్ని మళ్ళీ బంగ్లాదేశ్లోకి అలౌ చేసింది. దీంట్లో వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఐడియాలజికల్గా ఉన్నవారు. ఆమె చేసిన తప్పేంటే తొందరలోనే తెలిసింది, అయినా కూడా జరగాల్సిన మొత్తం అంతా జరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే ఓటింగ్ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంది. అక్కడ అపోజిషన్ లీడర్ అయినటువంటి జియా గారిని అధికారంలోకి రాకుండా 17 సంవత్సరాలు జైల్లోకి పెట్టింది. షేక్ హసీనా దేశం నుండి పారిపోయిన తర్వాత అక్కడ ఆర్మీ చీఫ్ అయిన
ఫకీరుజ్జమాన్ ప్రజల వద్దకు వచ్చి ఇక నుండి ఈ దేశాన్ని నేనే పరిపాలిస్తాను అంటే ఆర్మీనే కంట్రోల్ చేయబోతుందని చెప్పారు. ఇది ఇలా ఉంటే బంగ్లాదేశ్లో మైనార్టీస్గా ఉన్నటువంటి హిందువులపై ఎందుకు దాడి చేస్తున్నారు? ఆల్రెడీ ఇస్కాన్ టెంపుల్ మీద కాల్ చేశారు, కాళీమాతాలను ధ్వంసం చేశారు. కొంతమంది హిందువుల మీద, హిందూ ఫ్యామిలీస్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? కొంతమంది అమ్మాయిలను కూడా ఎత్తుకెళ్తున్నారు. హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. 2 హిందూ కౌన్సిలర్లను చంపేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8% ఉన్నారు. హసీనా బహిష్కరణ తర్వాత బిఎన్పి పార్టీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ జమాతే ఇస్లాం ఈ 2 రాజకీయ రంగంలో బలమైన స్థానాన్ని పొందపరుచుకుంటుంది. కొన్ని నివేదికల ప్రకారం భారత్కు మిత్రురాలిగా షేక్ హసీనా ఉండడం వల్ల ఆమెను అధికారం నుండి తొలగించడానికి చైనా, పాకిస్తాన్ జమాన్లు ఆయుధంగా వినియోగించినట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే పాకిస్తాన్ లాగే బంగ్లాదేశ్ కూడా భారత్కు ఒక పెద్ద సమస్య అయ్యేలా ఉంది. ఏది ఏమైనప్పటికీ రిజర్వేషన్స్ గొడవలు కాస్త మత గొడవలుగా మారిపోయాయి.